పాటుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది. ఏ దూకుడు మహేష్ బాబు గారి కెరీర్లోనే ఫస్ట్ 100 కోట్ల మూవీ భయ్య. నిజంగానే ఇండస్ట్రీలో దూకుడు చూపించిన సినిమా భయ్య. పోకిరి తర్వాత బ్లాక్ బాష్ ఎటు కొట్టిన మూవీ. కలేజా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చిన మూవీ. వచ్చిన తర్వాత వెంటనే తొక్కించేశారు అంటే ఇండస్ట్రీని. సాంగ్స్, ఫైట్, కామెడీ దీని తల్లి దేంట్లో తగ్గకుండా చేసిన కమర్షియల్ మూవీ భయ్య. సీనియర్ గారి కామెడీ టైమింగ్, యాక్షన్తో మహేష్ బాబు గారిని ఓ రేంజ్లో తీసుకెళ్ళిన మూవీ భయ్య. ఇందులో ఉండే ఫైట్స్ మాత్రం కొంచెం బాగుంటాయి భయ్య. ఇప్పటికీ జనాలు ఈ మూవీలో ఉండే సాంగ్స్ వింటూ ఉంటారు భయ్య. మా దగ్గరలో ఉన్న థియేటర్లోనే దాదాపు 75 రోజులు ఆడిందంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా గట్టిగా చెప్పాలంటే భయ్య దీని రికార్డ్స్ వచ్చేసి 40 రోజుల్లోనే 100 కోట్లు, 80 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో 400 పైగా కేంద్రాల్లో రికార్డు కలెక్షన్, 312 కేంద్రాల్లో 50 రోజులు అని ఏకైక చిత్రం భయ్య. ఒక్క మాటలు చెప్పాలంటే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మూవీ. ఇలాంటి హిట్ మూవీ పెట్టుకొని మహిళ పోటీకి వచ్చి ఓడిపోయినంటో సినిమాలు చూద్దామయ్యా. నెంబర్ 1 వచ్చేసి మడత గాజా. 30 సెప్టెంబర్ అలే నరేష్ స్నేహుల జట్టు నడిచిన ఈ చిత్రం దూకుడికి బలైంది భయ్య. దూకుడు సినిమా 23 సెప్టెంబర్ 2011 రిలీజ్ అయింది భయ్య. అంటే 1 వీక్ గ్యాప్ తర్వాత ఈ సినిమా వచ్చేసింది భయ్య. అల్ల నరేష్ దాదాపు కామెడీ లవ్ తోటి ఎంటర్టైన్ చేస్తారు భయ్య. బట్ ఈ మూవీలో అంతగా ఉండదు భయ్య. రొటీన్ కామెడీ స్టోరీ కూడా అంతగా మాత్రం ఉండడంతో ఆడియన్స్ జై కొట్టలేదు అన్నమాట. అదే రోజున భయ్య వంకాయ ఫ్యాన్ కూడా సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఒకటి ఉందని జనానికి ఇప్పటికీ కూడా తెలియదు భయ్య. ఇందులో హీరో వచ్చేసి పేరు సుమిత్ అరోరా అండ్ హీరోయిన్ వచ్చేసి అనుస్మృతి. దూకుడు సినిమా రిలీజ్ అయిన 2 వీక్స్ తర్వాత భయ్య ఉసురు సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్లీ సినిమా బాగానే ఉంటుంది. యాక్షన్, డ్రామా, ఎమోషనల్ కూడా బాగానే కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమా అంత పెద్ద ఇంపాక్ట్ అవ్వలేకపోయింది అన్నమాట. మైట్ బీ సంక్రాంతి రిలీజ్ ఉంటే ఖచ్చితంగా సినిమా అయితే హిట్ అయ్యింది భయ్య పక్క. ఇదే రోజు కొన్ని మూవీస్ కూడా రిలీజ్ అయిన భయ్య. ఒకటి వచ్చేసి క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్, సంక్రాంతి, అల్లుడు, థ్రిల్లింగ్. ఈ 3 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిపోయాయి. వీళ్ళు ఎందుకు ఈ సినిమాలు తీశారో వాళ్ళకి తెలియదు భయ్య. ఎందుకు రిలీజ్ కూడా ఆ భగవంతుగా తెలియాలి. ఆల్రెడీ హిట్ అవుతూ నడుస్తున్న ఈ మూవీ తోటి రిలీజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు భయ్య. దూకుడు కంటే 6 రోజుల ముందు భయ్య జీవగారు రంగంతో హిట్ కొట్టి వచ్చాడు గెలిచాడు ముందుతోటి వచ్చాడు భయ్య. దాసు ఉంటే తెలిసిందిగా పక్కన వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా ఓడిపోతారని చెప్పేసి అందుకే వచ్చాడు పోయాడు భయ్య. ఇదే రోజు భయ్య అప్పట్లో తెలంగాణ ఉద్యోగాన్ని ఓపెనింగ్ ఉండడంతో ఆర్ నారాయణమూర్తి గారు పోర్ తెలంగాణతో ముందుకు వచ్చి ఓడిపోవడం జరిగింది. మన ఆది అన్న వస్తుందని చెప్పేసి ఒక కమర్షియల్ మూవీతో ముందుకు వచ్చారు భయ్య. ఈ సినిమా ఆయన తీసుకోలేదు తెలియగానే జనాలు తెలియకుండా పోయింది భయ్య. మన ఆది అన్న దగ్గర యాక్టివ్ ఉన్నా సరే కానీ ఏం చేస్తాం. దూకుడు సినిమా నడుస్తున్న టైంలో భయ్య చాలా సినిమాలు రిలీజ్ చేశారు భయ్య. ఆ సినిమాలో మహేష్ బాబు దెబ్బతోటి అడ్రస్ లేకుండా పోయాయి భయ్య. ఒకవేళ మీరు కనుక ఈ సినిమాలు చూసి ఉంటే ఏమో చూసారో కామెంట్ చెప్పండి, సినిమా చదువుతాను. ఈ సినిమాలను దాదాపుగా 15 నుంచి 16 మధ్యలో వచ్చినాయి భయ్య. అవి వచ్చేసి తొలిసారిగా, వరప్రసాద్, పొట్టి ప్రసాద్, రాజాగాడి పెళ్ళాం, శిశిర, ప్రియా ప్రీతమ, రక్షకుడు. ఈ సినిమాల లిస్ట్ చూశాక భయ్య నేను చూసిన మూవీస్ మాత్రం ఒకటి మడత గాజా, రెండోది వచ్చి ప్రియా ప్రీతమ. ఇది వచ్చేసి హిందీ రీమేక్ భయ్య. ఇందులో హీరో వచ్చేసి భరత్ అండ్ తమ్మన్న హీరోయిన్ అడిగాని ఇచ్చారన్నమాట. ఈ సినిమా ఎటవలేదు కానీ బట్ టీవీలో చూసినప్పుడు కొంచెం బాగానే అనిపించింది భయ్య. దీంట్లో మీరైతే ఏ సినిమాలు చూసారో ఒకసారి కామెంట్లో చెప్పండి. 90% వరకు నాకు తెలిసి ఎవరు సినిమాలు చూడలేననేసి నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కడొక్కడ కొంచెం మంది చూసి ఉంటారు కదా భయ్య. మీరు ఏ సినిమాలు చూసారో ఒకసారి కామెంట్లు చెప్పండి, నేను తెలుసుకుంటాను. మీరు ఇక్కడ దాకా వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మైజో ఫ్యాన్స్ ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. మళ్ళీ ఇంక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.